నీకెంత ధైర్యం? మా పర్మిషన్ లేకుండా జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్తావా? ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అర్థమైందా? ఇంట్లో ఉండి ఇంటి పని చెయ్యు. చాలు చాలులే, లోపలికి వెళ్ళి నా కోసం ఏదైనా ఫ్రూట్ కట్ చేసి తీసుకురా. వచ్చిందమ్మా జాబ్ చేయడానికి. మేడం గారి కోరికలు చూడు. ఏంటో ఎలాంటి అక్కో మరి నాకు. నేనైతే అక్కల గురించి చాలా వేరుగా విన్నాను. కానీ తిని చూస్తే ఎప్పుడూ నా మీద ఆర్డర్లు వేస్తూనే ఉంటుంది. నిజం చెప్పాలంటే తన పని మనిషిలా ఇంట్లో పెట్టుకుంది నన్ను. ఎప్పుడు చూసినా తన మాటే నెగ్గాలంటుంది. మరియు కొంతసేపటికి తన కోసం ఫ్రూట్స్ కట్ చేసి తీసుకొస్తుంది. సుమన్ ఎప్పుడు చూసినా తన్ని ఇలానే డామినేట్ చేస్తూ ఉండేది. అలాగే ఒకరోజు పాయల్ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వస్తారు. అక్క, పాయల్ని కొంచెం పిలవండి, మూవీకి టైం అవుతుంది. ఏం అవసరం లేదు. నేనేమంటున్నానంటే సడన్ గా ఆమెకి హెల్త్ బాలేదు, అందుకే మీతో పాటు మూవీకి రాదు. అందుకే మీరు వెళ్ళండి, తను రాలేదు. కొంతసేపటికి పాయల్ రెడీ అయి కిందకి వచ్చి ఇలా అంటుంది. ఇంత టైం అయింది, నేహా ఏంటి ఇంకా రాలేదు? వచ్చింది, కానీ నేనే దాన్ని వెళ్ళగొట్టాను. ఏంటి? ఎందుకక్కా? ఆ మూవీ చూడ్డానికి చాలా సరదాగుందే. అసలు నువ్వు అమ్మ పర్మిషన్ తీసుకున్నావా? అంత పెద్దదానివైపోయావా? ఎవరిని కూడా పర్మిషన్ అడగకుండా అయిపోయింది. ఉండు, అమ్మతో నీ పని చెప్తాను. అమ్మా, అమ్మా, అమ్మా చూడమ్మా, ఈ పాయల్ తన ఫ్రెండ్స్తో మూవీకి వెళ్ళడానికి కూడా రెడీ అయిపోతుంది. నేనొద్దన్నానని నా మీద కోపంగా ఉంది. నీకు తెలుసా అమ్మా, అక్కడ ఎలాంటి పోకిరి కూరలందరూ ఉంటారో? ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. వెళ్ళు, నీ రూంలోకి వెళ్ళు. అలాగే సమయం గడిచింది మరియు సుమన్ పెళ్ళయింది. కానీ ఇప్పుడు కూడా పాయల్ని నొక్కిపెట్టి ఉంచడానికి చూస్తుంది. ఆమె అక్కడుంటూ కూడా పాయల్ని ఏమీ చేయనిచ్చేది కాదు. ఆమె రాకపోకల్ని అబ్జర్వ్ చేస్తుండేది. కొన్నాళ్ళకి వాళ్ళ తమ్ముడు నకుల్ పెళ్లి కూడా అయిపోయింది. అయితే పెళ్ళైన తర్వాత ఆమె వదిన శీతల్ ఆ ఇంటికి వచ్చింది. రా వదినా, లోపలికి రా. నువ్వు రావడం చాలా సంతోషంగా ఉంది అని హారిచ్చింది. "హ్మ్, పెద్ద ఫిల్మ్ స్టార్ వచ్చినట్లు స్వాగతం చెప్తున్నావు. ఇంటి కోడల్ని అంత నెత్తినెక్కించుకోవడం మంచిది కాదు, అర్థమైందా?" శీతల్ అక్కడ అడుగు పెట్టగానే ఇద్దరు ఆడపడుచుల స్వభావం ఆమెకు బాగా అర్థమైంది. అరే వదినా, ఈ పద్ధతులన్నీ త్వరగా కానివ్వండి. రేపు ఉదయం వేరే పనులు కూడా ఉన్నాయి కదా. ఇల్లంతా చిందరవందరగా ఉంది. నేను ఈ పనులన్నీ చేసి ఎంత అలసిపోయానో. అక్క, తనకి ఇప్పుడే పెళ్ళయింది కదా. ఈ టైంని తను ఎంజాయ్ చేయని. ఎలాగో జీవితాంతం పని చేస్తూనే ఉండాలి కదా. నువ్వు తన్ను కూడా నీలా చేసేయ్. రేపు మాత్రం ఈ పనులన్నిటిలో ఎలాంటి ఆలస్యం జరగకూడదు. అమ్మకి బాధ్యతలన్నిటి నుంచి విముక్తినివ్వండి. ఇకపైన మీరిద్దరే ఇవన్నీ చూసుకోవాలి. ఇలా అని సుమన్ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కాని పాయల్ మటుకు ఆమెను చూసి చాలా భయపడింది. ఆమె డల్గా ఉండడం చూసి వదిన శీతల్ ఇలా అంటుంది. మీరేం భయపడకండి, నేనున్నాను కదా, నేనంతా చూసుకుంటాను. ఇంగ్లీష్లో వదన్ని సిస్టర్‌ఇన్‌లా అంటారు. అంటే దాని అర్థం నేను కూడా నీకొక సిస్టర్ లాంటిదాన్నే కదా. ఇప్పట్నుంచి నీ మనసులో ఏమున్నా సరే నాతో షేర్ చేసుకోవచ్చు. వదిన అలా మాట్లాడడం చూసి పాయల్కు చాలా ఆనందంగా అనిపించింది. మరియు మరుసటి రోజు ఇద్దరూ కలిసి ఇంట్లో ఉన్న పనంతా చేశారు. ఇంట్లో ఉన్న అందరి కోసం శీతల్ వంట చేస్తే పాయల్ ఇల్లంతా శుభ్రం చేసింది. ఒక వారంలోనే పూజ మరియు ఇద్దరి మధ్య చాలా మంచి బంధం పెరిగింది. వదిన, ఈ రోజు నాకు అనిపిస్తుంది అసలు అక్కంటే ఏంటో అని. అవును, నాక్కూడా. ఏంటంటే నాక్కూడా చెల్లి లేదు కదా, కానీ నిన్ను కలిసిన తర్వాత అనిపిస్తుంది చెల్లంటే ఇలాగే ఉంటుందేమో అని. సరే, నువ్వు అలసిపోయావు కదా, ఆకలి కూడా వేస్తున్నట్లుంది. నువ్వు అందరితో కూర్చో, నేనే అందరికీ వడ్డిస్తాను. లేదు వదినా, అంత పని నువ్వు ఒక్కదానివే ఎలా చేస్తావ్? నువ్వు కూడా అలసిపోయావు కదా. పదండి, మనిద్దరం కలిసి వడ్డిద్దాం మరియు అందరితో పాటు మనం కూర్చుందాం మరియు భోజనం చేద్దాం. వారిద్దరి మధ్య మంచి స్నేహం కుదిరింది. శీతల్ ఎప్పుడు బజార్కు వెళ్ళినా పాయల్ని కూడా తీసుకువెళ్ళేది. కాసేపు వారిద్దరూ అలా తిరిగేవారు. వదినా, నిజంగా కిందటి జన్మలో మీరు నా అక్కయ్య ఉండుంటారు. అందుకే మీతో నాకు అంత అటాచ్మెంట్ పెరిగింది. ఒక విషయం అడిగినా పాయల్, సుమన్ నీ సొంత అక్కే కదా, అయినా తను మీతో ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది? తను ముందు నుంచి అంతే. ఎప్పుడు కూడా నాకు ఇష్టమైంది ఏదీ చేయనివ్వలేదు. నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది పిల్లలకి టీచ్ చేయాలని, టీచర్ అవ్వాలని. కానీ ఆవిడ నన్ను జాబ్ కూడా వెళ్ళనివ్వలేదు. ఏం పర్వాలేదు, ఇప్పుడు కూడా చాలా టైం ఉంది. నువ్వు నీ రెక్కల్ని విప్పి ఎగరడానికి రెడీగా ఉండు. కానీ అక్క మరియు ఇంట్లో వాళ్ళని నేను చూసుకుంటాను. ఇప్పుడు ఈ ఇంటిని చూసుకోవడానికి నేను వచ్చేసాను కదా అత్తయ్య. మరి ఇంకెందుకు పాయల్ని ఉద్యోగం చేయకుండా ఆపడం? అయినా ఈ రోజుల్లో మగ ఆడ ఒకరికొకరు తోడు అన్నట్లు పనిచేసుకుంటున్నారు. నాకొక విషయం చెప్పండి, ఆడవాళ్ళు అసలు ఏ రంగంలో పనిచేయట్లేదు. ఆడవాళ్ళు ఇంటి నుండి బయటకు వెళ్లి పనిచేస్తే ఏదో పాడైపోయినట్లు కాదు కదా. సుమన్ తను చేసిన తప్పును తెలుసుకుంది. తను పాయల్ని క్షమాపణ కోరింది. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పాయల్ ఉద్యోగం చేయడానికి ఒప్పుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ వదినా. ఇదంతా మీ కారణంగానే పాజిబుల్ అయింది. మీరు సొంత అక్క కన్నా నన్ను చాలా ఎక్కువ ప్రేమించారు. ఈ విషయానికి థ్యాంక్స్ ఎందుకు? వెళ్ళు, ఇప్పుడు నీ రెక్కలు విప్పి ఎగురు పాయల్. ఆకాశమంతా నీకోసమే వెయిట్ చేస్తుంది. పాయల్ చాలా ఆనందంగా ఉంది. తను కోరుకున్నట్లే తనకొక మంచి వదిన దొరికింది. ఇప్పుడిక అంతా మంచిగానే ఉంది.
జమీందార్ ఈరోజు తన తప్పుకి సిగ్గుపడతాడు. ఈరోజు ఆయన ఇంటి గౌరవంపై మచ్చపడేలోపు తప్పించుకున్నాడు. చౌదరి గారు, బ్లాక్మెయిల్ చేసే ఆ 2 గుండాల్ని మేం పట్టుకున్నాం. వాళ్ళు వీరపురంపై ఎప్పటినుండో కన్నేసుంచారు. మరియు మీ ఊరి గ్రామ పాడవాళ్ళు బహిరంగంగా స్నానం చేస్తారని కూడా వాళ్ళకి తెలుసు. కానీ మీ చిన్న కోడలు సుధా చేసిన ధైర్యానికి తప్పకుండా మెచ్చుకోవాలి. ఆ గుండాలపై మా పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేసింది. దానికి మనం తప్పకుండా అభినందించాలి. నేను మీకు ఎన్నిసార్లు చెప్పానండి, ఇంటి కోడళ్ళు బహిరంగంగా స్నానం చేయడం మంచిది కాదని. మీరు నా మాట వింటే కదా. నేను మాత్రం నా కోడళ్ళకి ఇంట్లోనే స్నానం చేసే ఏర్పాటు చేస్తాను. వీరాపురం గ్రామంలోని ఇళ్లల్లో స్నానం చేసే వ్యవస్థ ఉండదు. దానివల్ల గ్రామంలోని ఆడవాళ్లు బహిరంగంగా స్నానం చేయక తప్పదు. అరే ఓ కొత్త కోడలా, ఇంకా నిద్ర లేవలేదా ఏంటి? స్నానానికి నదికి వెళ్ళాలి. అక్కా, నదిలో స్నానం చేయాలా? కానీ బహిరంగంగా స్నానం చేసేటప్పుడు ఎవరైనా చూస్తే? సుధా, ఈ గ్రామంలో ఆడవాళ్లు బహిరంగంగానే స్నానం చేస్తారు. అయినా కానీ గ్రామ ప్రజలకి తెలుసు, ఆడవాళ్లు స్నానానికి వెళ్లే సమయానికి గ్రామంలో మగవాళ్లు ఆ దరిదాబుల్లో కూడా రారు. సరే, ఇంక లేట్ చేయకు. ఈ సమయంలో నది ప్రవాహం శాంతంగా ఉంటుంది. త్వరగా వెళ్లి స్నానం చేసి వచ్చేద్దాం. మాలిని మరియు సుధా నదికి స్నానం చేయడానికి వెళ్తారు. గ్రామంలోని చాలా మంది ఆడవాళ్లు అక్కడ నదిలో స్నానం చేస్తూ ఉంటారు. సుధాకి చాలా సిగ్గుగా అనిపిస్తుంది. మాలిని అక్క, నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఒకవేళ ఎవరైనా చూస్తే మన పరువు మట్టిలో కలిసిపోతుందక్క. అరే, ఎందుకు భయపడుతున్నావు కోడలా? మేమిక్కడ ఇన్నేళ్లుగా స్నానం చేస్తున్నాం. మరి మమ్మల్ని ఇప్పటి వరకు ఎవ్వరూ చూడలేదు. ఇక ఇప్పుడు ఎవరు చూస్తారు? చౌదరి గారికి అందరూ భయపడతారు. ఇటువైపు ఒక్క మగవాడు కూడా రాడు. సుధాకి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ ఏం చేస్తుంది? తను మాలిని మరియు తోటి ఆడవాళ్లతో నదిలోకి దిగాల్సిందే కదా. అతి కష్టంగా సుధా నదిలో స్నానం చేసి ఇంటికి వస్తుంది. ఆ తర్వాత రోజు తను మాలిని మరియు గ్రామంలోని తోటి ఆడవాళ్లతో కలిసి స్నానం చేస్తూ ఉంటుంది. మెల్లమెల్లగా సుధాకి నది వైపుకి ఎవరూ రారు అని నమ్మకం కుదిరాక తను కొంచెం నార్మల్ అవుతుంది. కానీ ఒకరోజు ఆడవాళ్ళందరూ నదిలో స్నానం చేస్తుండగా, అక్క, మనల్ని ఎవరో చూస్తున్నారనుకుంటా. లేదు లేదు, ఇదంతా నీ భ్రమ. నీకు ఇంకా భయం పోలేదనుకుంటా. త్వరగా స్నానం చేయి, ఇంటికి వెళ్ళిపోదాం. మరుసటి రోజు కూడా సుధాకి అలానే అనిపిస్తుంది. అక్క, నేను చెప్తున్నాను కదా, ఎవరో మనల్ని చూస్తున్నారు. నాకు ఇన్నిసార్లు తేడాగా ఎందుకు అనిపిస్తుంది? అరే ఓ కోడలా, నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. మనల్ని స్నానం చేస్తూ చూసేంత ధైర్యం ఎవ్వరికీ లేదులే. అది నిజమే. ఆ గ్రామ ప్రజలకి ఆ ఊరి ఆడవాళ్లు స్నానం చేయడం చూసే అంత ధైర్యం ఎవ్వరికీ లేదు. అయితే వాళ్ళందరినీ చూసేది ఎవరై ఉంటారు? అరే గగన్, ఈ ఊరు చాలా బాగుందిరా. నువ్వు మంచి ఊరినే కనిపెట్టావు. బహిరంగంగా స్నానం చేసి ఈ గ్రామ ఆడవాళ్ళని చూస్తుంటే నా ఫోన్లో మంచి మంచి ఫోటోలు తీశాను రా. అదే కదా, నేను మంచి గ్రామాన్ని కనిపెట్టాను కదా. ఇప్పుడు ఈ ఫోటోలన్నీ వాడే సమయం వచ్చేసిందిరా. ఈ ఊరి జమీందార్ చౌదరి గారి 2 కోడళ్ళు కూడా ఈ ఆడవాళ్లతోటే స్నానం చేస్తున్నారు. చౌదరి కోడళ్ళని బ్లాక్మెయిల్ చేసి మంచిగా డబ్బు, బంగారం, నగలు డిమాండ్ చేద్దాం. ఈ ఊరి అమాయకపు కోడళ్ళు ఎవ్వరికి ఏమీ చెప్పర్లే. అయితే సరే, ఏదో ఒక రోజు వాళ్ళని దారిలో ఆపి ఫోటోలను చూపిద్దాం. ఇంకా ఆలస్యం దేనికి? రేపే వాళ్ళు స్నానం చేసి వెళ్తుండగా దారిలో వాళ్ళని పట్టుకుందాం రా. మరుసటి రోజు మాలిని మరియు సుధా స్నానం చేసి ఇంటివైపుకి వెళ్తుండగా నదికి కొంచెం దూరంలో జగన్ మరియు గగన్ అనే 2 వెధవలు వాళ్ల దారిని అడ్డుకుంటారు. ఇక ఇద్దరికి వాళ్ళ ఫోటోలు చూపిస్తారు. 2 కోడళ్ళు భయపడిపోతారు. మీ ఫోటోలు గ్రామంలో ఎవ్వరూ చూడకూడదనుకుంటే మీరు మేం చెప్పినట్టు ఇద్దరు చెయ్యాల్సిందే. నేను చెప్పింది మీ ఇద్దరికి అర్థమైంది కదా? లేదు లేదు, ఈ ఫోటోలు ఎవరికీ చూపించొద్దు. మీకేం కావాలి? మాకు సూటిగా చెప్పండి. మేము ఈ ఫోటోలు ఎవ్వరికీ చూపించకుండా ఉండాలంటే రేపు మధ్యాహ్నం లోపుగా 2 లక్షల రూపాయలు బంగారపు నగలు ఒక బ్యాగ్లో నింపి ఎవ్వరికీ తెలియకుండా మీ ఇద్దరు మాకు తెచ్చివ్వాలి. సరే, మేము రేపు మధ్యాహ్నం లోపు మీరు అడిగినవి తెచ్చిస్తాం. కానీ అప్పటి వరకు ఈ ఫోటోలు ఎవ్వరికీ చూపించకూడదు. మాలిని చాలా భయపడిపోతుంది. వాళ్ళిద్దరూ ఇంటికి వెళ్ళిపోతారు. మాలిని అక్క, మనం తప్పు చేస్తున్నాం.
అన్యాయానికి తలవంచడం పిరికితనం. మనం అన్యాయాన్ని ఎదిరించాలి. ఆ నేరస్తులకు శిక్ష పడాల్సిందే. వాళ్ళ డిమాండ్లను తీర్చి మనం వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేస్తున్నాం అక్క. ఇవాళ మనతో చేస్తున్నారు, రేపు ఇంకెవరితో అయినా చేస్తారు. మరి మనం ఏం చేయగలం సుధా? మన ఫోటోలు ఆ వెధవల దగ్గర ఉన్నాయి. మనం ఈ విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేం. ఆ వెధవలు మన ఫోటోలు అందరికీ చూపించేస్తారు. కానీ సుధా చాలా ధైర్యవంతురాలు. తను మాలినికి చెప్పకుండా పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ లేడీ ఆఫీసర్కి జరిగిందంతా చెప్తుంది. సుధా, నువ్వేం భయపడకు. నేను ఇలాంటి గూండాల్ని చాలామందిని పట్టుకున్నాను. నేను చెప్పినట్టు చేయి చాలు. సుధా పోలీసుల సహాయం తీసుకుంటుంది. మరుసటి రోజు తను మాలినితో పాటు ఆ వెధవలు చెప్పిన ప్లేస్కి వెళ్తుంది. ఆ గూండాలు సుధా మరియు మాలిని దగ్గరికి వచ్చి రాగానే పోలీసులు వాళ్ళని చుట్టుముడతారు. పోలీసులను చూసి ఆ గూండాలు భయపడిపోతారు. పట్టుకోండి వీళ్ళని. అమాయకు ఆడవాళ్ళని పట్టుకుని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ నుంచి డబ్బులు నగలు డిమాండ్ చేస్తారా? మేడం, ఈ గూండాల్ని చుట్టుపక్కల గ్రామాల పోలీసులు కూడా వెతుకుతున్నారు. వాళ్ళు ఇంతకు ముందు చాలా మంది ఆడవాళ్ళని ఇలాగే బ్లాక్మెయిల్ చేశారట. పోలీసుల ద్వారా గూండాల్ని పట్టించిన విషయం చౌదరి గారి వరకు చేరుతుంది. అతనికి కూడా అతని తప్పు తెలుస్తుంది. సావిత్రి, నువ్వు నిజమే చెప్పావు. తప్పంతా నాదే. నేను చాలా పాతకాలపు మనిషిలాగా ఆలోచించాను. మన కోడళ్ళకి కూతుళ్ళకి ఏం అవసరమో అవి నేను ఎప్పుడూ ఆలోచించలేదు. నేను ప్రమాణం చేస్తున్నాను, ఈ గ్రామంలో ప్రతి ఇంటికి స్నానం గది కట్టిస్తాను. ఇంకెప్పుడు ఏ కోడలికి గాని కూతురికి గాని ఇలా జరగకూడదు. సుధా, ఇవాళ నీ వల్ల మనం ఎంత పెద్ద ప్రాబ్లం నుంచి తప్పించుకున్నామో. అక్క, ఇది నా బాధ్యత. నేను ఈరోజు చేసిన ధైర్యానికి మన గ్రామం ఆడవాళ్ళకి బయట స్నానం చేసే అవసరం లేకుండా పోయింది. చాలా ఆనందంగా ఉందక్కా. వీరాపురం గ్రామం ఆడవాళ్లు సుధని చాలా అభినందిస్తారు. ఇవాళ అందరి ఇళ్లల్లో బాత్రూమ్స్ ఉంటాయి. ఆ గ్రామం ఆడవాళ్లు బహిరంగంగా స్నానం చేయడం మానేస్తారు. Thanks for watching.